చంద్రబాబు క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట నిన్న. ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఎన్నాళ్ళు నిర్మించుకున్న మంచి పేరు దెబ్బతింటోంది. పేపర్ల నిండా వాళ్ళు చేస్తున్న పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయి. దీనివల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ పార్లమెంటు జిల్లాలోని ఎమ్మెల్యేలు నేతలను మీరే గైడ్ చేయాలి. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలది. సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకని నాకు అర్థం కాలేదు. అస్మిత్ రెడ్డి రచ్చరచ్చ చేస్తుంటే సోషల్ మీడియాలో అతన్ని సమర్థించుకుంటూ వస్తుంది ఎవరు? సొంత కార్యకర్తలు. రోజు సోషల్ మీడియాలో వాడిని ఎందుకు వేసేయలేదు, వీడిని ఎందుకు వేసేయలేదు, వాడిని బొక్కలో దోసేయండి, ఈయన చంపేయండి, వాడిని నరికేయండి, వీడి మీద కేసులు పెట్టండి, వాడి మీద దొంగ కేసులు పెట్టండి, ఏదో ఒకటి చేసి లోపలేసేయండి అని రాస్తున్నది ఎవరు? చాటుగా అంటలేదు, ఇది సందుల్లో మాట్లాడట్లా. సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద లక్షలాది మంది, కోట్లాది మంది చూస్తున్న ప్లాట్ఫారాల మీద ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది ఎలాంటి సంకేతం వెళ్తోంది? రెండవది, ఇప్పుడు నిజంగా మన చేతుల్లో ఉందా, చంద్రబాబు గారి చేతుల్లో ఉందా? నేను చెప్పా, గుప్పెట పట్టినంత వరకే అన్నాం, గుప్పెట విడిచిపెట్టిన తర్వాత ఏముండదు. అదే జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా ఒకనాడు కంట్రోల్లో పెట్టిన చంద్రబాబు ఆ కంట్రోల్ తప్పారు. నాయకులకు ఫ్రీ హ్యాండ్ అన్నారు, అధికారులు వాళ్ళు ఇష్టారాజ్యం అన్నారు, వాళ్ళు చెప్పిన మనుషుల్ని ఇచ్చారు. ఇంకేం జరుగుతుంది? ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్లాగా ఆయన ఏదో కామెంట్ చేశారని చెప్పి రెండో రోజున రాసుకోవడమే సరిపోతుంది.